హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి సీతారాముల కళ్యాణం కోసము కావాల్సిన వస్తువులు అండి. అంటే మనకి ఇప్పుడే కాదు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. సంక్రాంతి నోములలో భాగంగా మనకి పంచ కళ్యాణాలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. పంచవటి నోము అంటారు. పంచ కళ్యాణము నోము, పంచవటి నోము ఏ పేరుతోటి పిలిచినా ఒకటే అండి. ఇక్కడ వచ్చేసి 5 దేవుళ్ళకు కళ్యాణాలు చేస్తారు అన్నమాట సామూహికంగా. అందులో వచ్చేసి పసుపు, కుంకుమ, నువ్వులు, బెల్లం, చక్కెర అవన్నీ కింటల్ పావు లెక్కతోటే చేసుకుంటారు. ఇక్కడ అంటే కళ్యాణంకి కావాల్సినవి ఏంటి అని అంటే ఓకే, మనం సామూహికంగా చేసుకుంటే వాళ్ళే అందిస్తే ఓకే, లేదు అని అంటే మనం చేసుకోవాలి, మనం పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మంగళహారతి సెట్ అండి. ఇంకా మనకు తెలిసింది కదా, 2 మాణిక్యాలు, పసుపు, కుంకుమ, గంధం, చక్కెర, అక్షంతలు, పూలు, హారతి కర్పూరము, హారతి అవన్నీ పెట్టేసుకోవాలి అండి. ఇంకా పోక, ఖర్జూర పండు, 4 తమలపాకులు, జీలకర్ర, బెల్లం, పుస్తెలు, మట్టెలు, యజ్ఞోపవేతము, ఇంకా వచ్చేసి అండి బియ్యము, సారె, ఇంకా అండి మనకి అడ్డు తెర కోసం అని చెప్పేసి క్లాత్ లేదనంటే కర్చీప్స్ చిన్నవి, విధంగా అన్నీ తీసుకొని అండి అవన్నీ మనము 13 సెట్ల లాగా తయారు చేసేసుకోవాలండి. అంతేకాకుండా కావాలనుకుంటే మనము కళ్యాణం తర్వాత మనము పల్లకి సేవ చేస్తూ ఉంటాం కదా అండి, పల్లకీలను కూడా పెట్టుకోవచ్చును. మనకి కావాలి అనుకుంటే విగ్రహాలు, సతీ సమేతంగా ఉండే దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా, లేదు అంటే అచ్చులు, లేదు అంటే మనకి ఫొటోస్ అలాంటివి ఏవైనా తీసుకోవచ్చు అండి. ఏది తీసుకున్నా కానీ 13 తీసుకోవాలి. ఆ విధంగా అన్ని 13 సెట్లను చేసుకొని 13 గౌరమ్మలను చేసుకొని కళ్యాణం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.